నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒకవైపు హామీల అమలు ప్రశ్నార్థకంగా మారింది. అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ ఉన్నారు. సూపర్ 6 అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసి తమకు అధికారం ఇస్తే అనవిగాని హామీలన్నీ అమలు చేస్తామంటూ నమ్మబలికారు. మామూలుగా ఇలాంటి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎప్పుడో ఎన్నికలప్పుడు వాటిని అమలు చేసినట్టుగా కలరింగ్ ఇవ్వడం చంద్రబాబు స్టైల్. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత హామీల అమలు వేగంగా సాగింది. చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేశానంటూ జగన్ గట్టిగా ప్రచారం చేసుకున్నారు. మరి ఆ ప్రచారంతో అతడు మళ్ళీ అధికారం చేపట్టలేదు, కానీ మాట మీద నిలబడ్డం అనే ఇమేజ్ను తెచ్చుకున్నాడు. ఇప్పుడు జగన్తో చంద్రబాబుకు పోలిక వస్తోంది. దీంతో హామీల అమలు ఇప్పుడు చంద్రబాబుకు గుదిబండగా మారింది. ఏపీలో సంపద సృష్టిస్తానంటూ చంద్రబాబు చెప్పుకున్నారు. తీరా జరిగింది, చంద్రబాబు రిచెస్ట్ సీఎం కావటమే తప్ప ఏపీ రిచెస్ట్ కావటం లేదు. నెల నెల అప్పులు తిప్పలే కొనసాగుతూ ఉన్నాయి. తమకు అధికారంలోకి వస్తే ఉద్యోగులను ఒక రేంజ్లో చూసుకుంటానంటూ చంద్రబాబు చెప్పుకున్నారు. తీరా నెల జీతం 1వ తేదీన వేసే పరిస్థితి ఏపీలో లేదు. తనకు అధికారం ఇస్తే అంతా ఇంద్రజాలం వేసినట్టుగా మారిపోతుందన్నట్టుగా చంద్రబాబు ఇచ్చిన కలరింగ్కు ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేకుండా పోయింది. ఏమైనా అంటే పెన్షన్ పెంపు అంటారు. అయితే అర్హత పేరుతో పెన్షనర్ల కోత, కొత్త పెన్షనర్ల వ్యవహారం గ్రామాల్లో రచ్చరేపుతూ ఉంది. ఒక ఉచిత గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం వంటి వాటితో పాటు రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయల విషయంలో గ్రామాల్లో చర్చ సాగుతూ ఉంది. అవి అసలు అమలవుతాయా అనే ప్రశ్న ఇప్పటికే చర్చగా మారింది. అయితే కేటాయింపులు అంటూ వాస్తవ దూరమైన అంచనాలను బడ్జెట్లో పెట్టారు. అదలా ఉంటే పాలనాపరమైన ఫెయిల్యూర్లు కూడా అప్పుడే తీవ్రమయ్యాయి. గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తలు చెప్పిందే రాజ్యం. తెలుగుదేశం కార్యకర్త అయితే చాలు, అన్ని అర్హతలు ఉన్నట్టే. ఇలాంటి విధానం సహజంగానే దారి తప్పుతుంది. సగటు మనిషిలో ఇది వ్యతిరేకతను పుట్టిస్తుంది. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల తీరే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను పుట్టించే పనులు చేస్తూ ఉన్నారు. తమ పరపతి సాగుతుంది కాబట్టి ఊర్లలో సామాన్యులను ఇబ్బంది పెట్టేందుకు కూడా వారు వెనకాడడం లేదు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక సుప్రీంలా ఫీల్ అవుతున్నాడు. తను చెప్పిందే వేదం అంటున్నాడు. పోలీసులకు, తహసీల్దారులకు కూడా తెలుగుదేశం కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు. వారినే దబాయిస్తూ ఉన్నారు. ఆఖరికి పోలీసుల పరిస్థితి కూడా అలా తయారైంది. ఇదంతా అలా ఉంటే పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు చిత్రంగా స్పందిస్తూ ఉన్నారు. కొన్ని వ్యవహారాలు తనకు చెడ్డ పేరు తెస్తాయని ఆయన ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే హోంశాఖ విషయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక తిరుపతి తొక్కిసలాట విషయంలో తను క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు కూడా క్షమాపణలు చెప్పాలంటున్నారు. ప్రజలు కోరుకునేది క్షమాపణలు కాదు, బాధ్యతాయుతమైన వ్యవహారంను ప్రజలు కోరుకుంటారు. కానీ క్షమాపణలు అంటూ పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో నాటకీయతను జొప్పిస్తున్నారు. తను క్షమాపణలు చెప్పేస్తే అంతా మాఫీ అయిపోతుందని పవన్ భావిస్తున్నారు కాబోలు. అలాగే టీటీడీ సభ్యులు, చైర్మన్ సారీ చెప్పాలని ఆయన కోరుకుంటున్నారు. లేకపోతే వాటన్నింటికీ తనది బాధ్యత అవుతుందని కూడా ఆయన ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఈ మధ్యనే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం విచిత్రంగా సాగింది. ఉద్యోగాల కల్పనకి ఇంకా సమయం పడుతుందంటూ ఏదేదో మాట్లాడారు. మరి ఆ సమయం ఎప్పుడో ఆయన సెలవు ఇవ్వలేదు. అంతవరకు యువతకు ఏవో స్టంట్ స్కూల్స్ పెట్టాలంటే సినిమా వాళ్లకు ఆయన సూచన ఇచ్చారు. మరి ఉద్యోగాల కల్పనకు సమయం పట్టడం అంటే ఏమిటో, ఈ స్టంట్ స్కూల్స్ ఏమిటో ఆయనకే తెలియాలి. ఆ ఈవెంట్కు హాజరైన 2 యువకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. ఈవెంట్లను ఆర్గనైజ్ చేసేది ఇప్పుడు, బాధ్యత గత ప్రభుత్వానిదే అన్నమాట. ఇక తిరుపతి విషయంలో క్షమాపణల నాటకీయత కూడా పండలేదు. దీంతో టీటీడీ బోర్డు సభ్యుల క్షమాపణలు చెప్పాలన్నారు. మరి ఇలాంటి నాటకీయత సినిమాల్లో పండుతుందేమో కానీ ప్రజలు వీటిని ఎలా చూస్తారో చెప్పనక్కర్లేదు. మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కాసేపు హిందూ ధర్మ పరిరక్షణ అని, మరి కాసేపు హోంశాఖ అని ఏదేదో చేస్తున్న పవన్కు జరుగుతున్న పరిణామాలు వ్యతిరేకత భయాన్ని పుట్టిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.